ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ ఔషధ మొక్కల మీద 3 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. దేశ విదేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. అనేక వ్యాసాలు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ప్రచురించడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు మూత్రపిండాలలో రాళ్ళు, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, తర్వాత కళ్ళల్లో కూడా స్టోన్స్ వస్తాయి, మూత్రపిండాల్లో రాళ్ళు, తర్వాత పిత్తాశయంలో రాళ్ళు, తర్వాత కంటిలో రాళ్ళు ఎలా వస్తాయి, ఎలా నివారించుకోవాలి, ఏ మొక్కలు వాడాలి అనేది చూస్తాము. ఇప్పుడు నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మనము రాళ్ళు తింటే కిడ్నీలో ఏమన్నా రాళ్ళు ఏర్పడతాయేమో అనుకునేవాడిని. కాదు, బియ్యంలో రాళ్ళు అవి వస్తూ ఉంటాయి కదా, అలా మనం నమిలేయడం వల్ల రాళ్ళు వస్తాయేమో అనుకునే. కాదు, మనం తినే ఆహారంలో కాల్షియం కంటెంట్ ఎక్కువైనప్పుడు అది కిడ్నీ మీద లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ లాగా ఏర్పడతాయి. దాన్నే కిడ్నీ స్టోన్స్ లేదా క్యాలిక్యులస్, లేకపోతే పిత్తాశయంలో రాళ్ళు, లేదా కళ్ళల్లో కూడా రాళ్ళు వస్తాయి. కళ్ళల్లో ఎట్ట రాళ్ళు వస్తాయంటే, కళ్ళల్లో సెల్వరీ గ్లాండ్స్ ఉంటాయి, దాంట్లో కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి, ఏడ్చినప్పుడు బయట వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏ మొక్కలు మన కిడ్నీలో రాళ్ళకు కానీ గాల్ బ్లాడర్లో రాళ్ళకు కానీ వాడతారు, ఎలా నివారించుకోవాలి? దాంట్లో నెంబర్ 1, దీన్నే కొండపిండి అంటారు, బండపిండి అంటారు. అంటే ఇక్కడ పువ్వులన్నీ కూడా పిండిలాగా ఉన్నాయి, దాన్నే కొండపిండి, బండపిండి, ఏరివాళ్ళెనేట అంటారు. అమరాంటేసి అనే కుటుంబానికి చెందింది. ఎందుకని బండపిండి అన్నారంటే, ఈ ఆకు మొత్తాన్ని తీసుకొని దంచేసి మొత్తాన్ని సమూలాన్ని బండపైన పోసేసి ఒక వారం రోజుల పైన తర్వాత చూసామంటే ఎక్కడైతే ఈ జ్యూస్ పడి ఉండదు అక్కడంతా కూడా రాళ్ళంతా పిండి పిండి అయిపోయి ఉంటాయి. అంటే గట్టి పదార్థాన్ని మాత్రమే ఇది బ్రేక్ చేసేస్తుంది, అంటే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళని బ్రేక్ చేస్తుంది. అలాగే పల్లేరు, దీన్ని చిన్న పల్లేరు అంటారు, ట్రిబులస్ టెర్రస్టిస్ అంటారు. దీని యొక్క కాయల్ని మొత్తం సమూలాన్ని వాడచ్చు, లేకపోతే కాయలు, ఈ కాయలను ఎక్స్పోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ కాయలను వాడచ్చు అనమాట. దీన్ని ట్రిబులస్ టెర్రస్టిస్ అంటారు, జైగోపిల్లేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే వెలుతురు చెట్టు డైక్రోస్టాకిస్ సినీరియా మైమోజేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను కానీ కాండాన్ని కానీ బెరడును కానీ తీసుకోవచ్చు. దీంతోపాటు ఉలిమిడి అంటారు, ఇది ఉలిమిడి వరుణ అంటారు. దీని యొక్క బార్కుని తీసుకోవచ్చు, లేకపోతే పత్రాలను కూడా తీసుకోవచ్చు. అలాగే దర్భ, ఇంపిరిటా సిలిండ్రికా అంటారు, ఈ దర్భని యొక్క మొత్తాన్ని తీసుకోవచ్చు, లేదా వేర్లను కూడా తీసుకోవచ్చు. అలాగే రణపాల, బ్రయోఫిల్లం పిన్నేటం అంటారు, రణపాల అంటారు, క్రాసులేసే కుటుంబానికి చెందింది. ఇది రోజు ఒక ఆకు నమిలినా కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. కానీ పచ్చాకు రోజు దొరకదు కదా, అందుకని దీన్ని పౌడర్ చేసుకుని నిలవ పెట్టుకొని ఈ మిశ్రమంలో కలుపుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. వీటితో పాటు ఉలవలు, ఈ ఉలవలను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది డాలికాస్ బైఫ్లోరస్ అంటారు, ఉలవలు అంటారు, ప్యాబేసి అనే కుటుంబానికి చెందింది. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఏమేమి వాడతారో చూద్దాం. దీంతోపాటు కరక్కాయలు కూడా వాడతారు, కరక్కాయ కూడా దీని కిడ్నీలో స్టోన్స్కి వాడతారు, ఈ కరక్కాయలు కూడా వాడతారు. ఇప్పుడు మనం ఏమేమి వాడతారో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నెంబర్ 1 రణపాల, తర్వాత ఉలవలు, దర్భ, తర్వాత వరుణ, తర్వాత వెలుతురు, తర్వాత పల్లేరు, తర్వాత ఇది వచ్చిన కొండపిండి, దీంతోపాటు ఏనుగు పల్లేరు కూడా వాడచ్చు. దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా చేసుకొని ఈ మిశ్రమాన్ని చేసుకొని ఇలా మనము పౌడర్ తయారు చేసుకోవాలి. దీన్నే కిడ్నీ స్టోన్స్ పౌడర్ అంటారు, పాషాణ భేది లేదా పల్లేరు చూర్ణము అంటారు, కిడ్నీ స్టోన్స్ పౌడర్. ఈ పౌడర్ను ఇది అన్నమాట, ఇది కిడ్నీ స్టోన్స్ పౌడర్. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా చిన్న మాటల్లో కానీ దీన్ని కానీ తీసుకోవాలి. తీసుకొని ఈ పౌడర్ని తీసుకొని ఈ పౌడర్ని ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో వేసి 1/2 గ్లాసు వచ్చేంత వరకు మరిగించాలి. వడగట్టుకొని తెల్లవారితో టిఫిన్ తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, భోజనం తర్వాత నైట్ భోజనం తర్వాత పడుకునే ముందు ఒకసారి
ఆ విధంగా 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో వేసి అర గ్లాస్ వచ్చేంత వరకు మరిగించి వడగట్టుకొని తాగాలి. అలా తాగితే కిడ్నీలో మామూలుగా స్టోన్స్ చిన్న 0.5 mm చిన్న నుంచి 30, 40, హాఫ్ కేజీ 1 kg స్టోన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్ టు 30 mm వరకు ఎలాంటి స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి పగిలిపోయి బ్రేక్ అయిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి. చిన్న ఉంటే కరిగిపోయి వెంటనే వచ్చేస్తాయి. అలా మనము ఈ పౌడర్ను ఒక 20 to 30 days, కొంతమందికి వారంలోనే స్టోన్స్ వచ్చేస్తాయి. అలా వాడడం వల్ల ఎలాంటి స్టోన్స్ ఉన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. మనం కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఏమేమి ఆహారం తినాలి, ఏమేమి ఆహారం తినకూడదు. జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు టొమాటో, క్యాబేజీ, కాలీఫ్లవరు, మటను, చికెను, పాలకూర ఇవి తినకూడదు. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో 90% ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎక్కువ కాల్షియం అయిపోయి స్టోన్స్గా ఏర్పడిపోతాయి. కాబట్టి ఇవి వాడకూడదు. ఏమేమి తినే వస్తువులు ఏమేమి అంటే ఉలవలు చెప్పినాను కదా, ఉలవలు రోజు ఉలవ రసం పెట్టుకొని ఉలవ రసం తాగొచ్చు. తర్వాత ముల్లంగి రసం తాగొచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగాలి. ముల్లంగి రసము రోజు ఒక నిమ్మరసం, ఒక గ్లాసు నిమ్మరసం, కొద్దిగా ఒక హాఫ్ పిండుకొని నిమ్మరసము, కొబ్బరి బొండము తాగొచ్చు. తర్వాత ఈ కాల్షియం కంటెంట్ ఉండేవి తగ్గించుకొని వీటిని కానీ మనం వాడుకున్నామంటే కిడ్నీలో ఎలాంటి స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోతాయి 100%. మీరు ఒక అతను నాకు తెలిసిన ఫ్రెండే, సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చింది, డాక్టర్ దగ్గర చూపించినాను, ఆ స్టోన్స్ తీసేయాలంటే 40,000 రూపీస్ అవుతుందని నేను చెప్పాను. నేను నీకు ఒక పౌడర్ ఇస్తాను, నా దగ్గర ఉంది, మీకు ఫ్రీగానే ఇస్తాను, నేనేం తీసుకోవడం లేదు ఎవరి దగ్గర, మీకు ఫ్రీగా ఇస్తాను, వాడండి, ఒక 15 రోజులు వాడండి, తర్వాత మీరు కావాలంటే మీ డెసిషన్ తీసుకోండి అన్నాను. 10 రోజులకి అతనికి ఆ స్టోన్ కరిగిపోయి బయట వచ్చేసింది, కిడ్నీలో స్టోన్స్. సో అంత బాగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్కి. ఇలా చేయడం వల్ల దీన్నే పాషాణ భేది చూర్ణం అంటారు. ఇలాంటి ఈజీగా మనము ఎలాంటి స్టోన్స్ ఉన్నా కూడా ఈజీగా కరిగించుకోవచ్చు. ఇది నేచురల్గా ఉన్నటువంటి ఈ వనమూలికల యొక్క శక్తి అంత శక్తివంతమైనది అనమాట. నేను ఒక బుక్ రాశాను, 4 బుక్కులు రాశానని చెప్పాను కదండి, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు అనమాట. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నామకరణం, తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, తర్వాత ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత వేరు దేనికి ఉపయోగిస్తాము, కాండం దేనికి ఉపయోగిస్తాము, ఆకులు దేనికి ఉపయోగిస్తాము, పూలు దేనికి ఉపయోగిస్తాము, కాయలు దేనికి ఉపయోగిస్తాము, గింజలు, ఆ విధంగా విశదీకంగా ఇవ్వబడిన జరిగింది. అంతేకాకుండా దీంట్లో 2000 ప్లాంట్స్కి కానీ దగ్గర 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చారండి. అంటే ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ కూడా ఈ బుక్ను ఉపయోగిస్తున్నారండి. అంత పవర్ఫుల్గా ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఈ బుక్లో చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇది 650 పేజీల బుక్ అండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. 2000 మొక్కలకు అన్ని ఇన్ఫర్మేషన్, 1000 ఫోటోగ్రాఫ్స్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. ఇది చిన్న పిల్లవాడు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఇది మన పెరట్లో ఉంది, మన పొలంలో ఉంది, మన రోడ్డు పక్కన ఉంది, మన కాలేజీ స్కూల్లో ఉంది అని ఈజీగా చెప్పేంత ఈజీగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇది చాలా చాలా యూస్ఫుల్ బుక్. చెప్పాను కదా, ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి
లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinemedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.